పోలవరం కూడా వెళ్ళేదే మాట మాట్లాడుతున్నావు. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. పోలవరం అనేది జీవనాడి. దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ ఏతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా. కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపేజ్ వస్తుంది. డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలి. ప్యారలల్ డయాఫ్రమ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి NHPC వాళ్ళు చెప్పారు. మళ్ళీ అది వేయాలంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే అయింది. టైం ఏది? ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం? మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశాను అంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి. దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది. దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో. నేను మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్వే మీద రోడ్డు మీద వెళ్ళాడు. ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేం గొప్ప అని చెప్పటల్లా మేము చేసాం ఆ పని. ఆల్ కాఫర్ డ్యామ్స్ వీ కంప్లీటెడ్. నది డైవర్షన్ చేశాం. ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంత మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు. చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఇవాళతో అవధి ఇది. ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు. ప్రతి సోమవారం వెళ్తాం మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక మానవుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. 4 సంవత్సరాలకు అవుతుందా, 5 సంవత్సరాలకు అవుతుందా? చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్క 4 నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా పోలవరం గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఇస్ ఎ పెక్యూలియర్ సిచ్యుయేషన్. దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్టు కట్టలేదు. నదిని డైవర్ట్ చేశారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్,
ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది, గోదావరి నది. సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు. ఇది డ్యామ్, ఇందేమో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్, ఇదేమో స్పిల్వే. ఇది జనరల్గా నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప, చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి. 900 మీటర్ల వరకు, సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడా దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు, దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే ఇక్కడ తప్ప రెండోసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు. అంటే ఏంటంటే ఉద్దేశం, నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇవన్నీ చిన్న చిన్న కొండలు, రాళ్ళు ఉన్నాయి. సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు. నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా వస్తుంది నది. అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నదిని డైవర్ట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు. ఇది ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు ఇది కదా, ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు. ఎస్, ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా, ఎత్తే గేట్లు, ఆ గేట్ల ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నదిలోనే కలుస్తుంది. సింపుల్. సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, మరి దీన్ని ఏం చేయాలి, నదిని ఇక్కడ ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు. కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది, ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది. ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే ఈ ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వెయ్యాలి అంటే దాని కింద, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఇలా ఉంటుంది గట్టు, ఇలా ఉంటుంది కదా గట్టు, అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి గట్టు. దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్? ఎందుకు వేస్తారు అంటే వాటర్ ఇలా నిలబడుతుంది కదా, సీపేజ్ రాకోకుండా, ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్ది కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు. అంటే ఇది ప్లాస్టిక్, సిమెంటు, ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. సో ఇది దీని యొక్క ఉద్దేశం. సో మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉందో దీని కింద డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇక్కడ మీకు ఇదంతా నది మీకు చాలామంది చూసే ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, కాబట్టి దాన్ని ఎరైట్ చేసేస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ దిస్? ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ వరకే మనం మాట్లాడదాం. నది ఇది కదా, నది ఇది, నది డైవర్షన్ ఇది. ఓకే, ఇది చూసుకుందాం. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వేయాలి. కాఫర్ డ్యామ్ మీదే నిన్న చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. మేము పూర్తి చేసినటువంటి స్పిల్వే మీదగానే చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. వాళ్ళు ఏ కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు. మేము దానికి ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తులమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ విధమైన తప్పిదము లేదని ఆ పత్రికలు కూడా గమనించాలని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రోజు బురద జల్లుకుంటే జల్లుకోండి, మాకేం అభ్యంతరం లేదు.
ప్రజలు దాన్ని గమనిస్తారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా వారితో మాట్లాడుతున్నానని కూడా మనవి చేస్తున్నాను. అదే నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏజెన్సీ మారకపోతే ఏంటి, మారిస్తే ఏంటి? ఏజెన్సీ మారితే నవయుగ ఏజెన్సీనే ఉందనుకో, ఆ హోల్స్ పూడ్చడానికి వీలు లేదు. ఇక్కడే ఉన్నాయన్నా కదా, నేను చెప్పాను కదా ఇందాక, ది హోల్స్. వీటిని పూడ్చాలంటే ఏజెన్సీ లేక పూడ్చాలనుకున్న తప్పు. దట్ ఇస్ రాంగ్. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు. ఇది క్లోజ్ చేస్తే మొత్తం 54 గ్రామాలు మునిగిపోతాయి. చరిత్రది రికార్డులో ఉంటది, చూడండి. అంటే ఏజెన్సీని మార్చడం వల్ల, ఈ పూర్తి చేయకపోవడం వల్ల ఇది కొట్టుకుపోయింది. ఇది పూర్తి చేస్తే ఇది ఎవరు పోతే ఊళ్ళు పోతాయి. 54 గ్రామాలు మునిగిపోతాయి. 54 గ్రామాలు అల్లాడారు. వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ నో యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్. కాదని చెప్పానండి. అసలు నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా హౌ యూ క్లోజ్ ది నది ప్రవాహాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఇక్కడ క్లోజ్ చేస్తే నదీ ప్రవాహం రావాలి కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా.